సమంత ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' సినిమా ఈరోజు విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటుంది. అయితే ఈ సినిమా రిలీజ్ రోజునే సమంత తన భర్త సోదరి శీతల్ చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటి వరకు నేను సమంత నటించిన ఒక్క సినిమా కూడా చూడలేదు. కానీ ఒకసారి రాత్రి 3 గంటల సమయంలో సమంతలోని నిజమైన వ్యక్తిత్వాన్ని చూసే అవకాశం నాకు వచ్చింది అంటూ శీతల్ తన పోస్ట్లో పేర్కొంది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం సమంత పెళ్లి అయిన కొద్ది రోజుల తర్వాత తాను హైదరాబాద్లోని ఆమె ఇంట్లో ఉన్నానని తెలిపింది. ఒక రాత్రి అకస్మాత్తుగా తీవ్ర జ్వరం, వాంతులు, తలనొప్పితో బాధపడుతూ మంచం మీద నుంచి కూడా లేవలేని స్థితిలో ఉన్నానని గుర్తు చేసుకుంది. ఆ సమయంలో ఇంట్లో మందులు లేదా దుప్పెట్లు ఎక్కడున్నాయో తెలియక కుటుంబ సభ్యుల గ్రూప్లో మెసేజ్ పెట్టానని చెప్పింది. ఆ మెసేజ్ చూసిన వెంటనే సమంత నేను వస్తున్నానని స్పందించిందని, ఎవరికి చెప్పకుండా స్వయంగా తన దగ్గరికి వచ్చిందని శీతల్ తెలిపింది. దుప్పట్లు దొరకపోవడంతో ఒక పెద్ద టవల్ తీసుకొచ్చి కప్పిందని, మందులు ఇచ్చిందని, అంతేకాదు ఆ రాత్రంతా పలుమార్లు వచ్చి ఆరోగ్యం ఎలా ఉందో అడుగుతూ తనను జాగ్రత్తగా చూసుకుందని పేర్కొంది. మరుసటి రోజు సమంత షూటింగ్కి వెళ్ళినప్పుడు తాను కూడా సెట్కు వెళ్ళానని, అక్కడ ఆమె చీరలో తన స్టంట్స్ తానే చేస్తూ ఎలాంటి అలసట కనిపించకుండా చిరునవ్వుతో పనిచేస్తుండడం చూసి ఆశ్చర్యపోయానని శీతల్ వెల్లడించింది. ఆమె రాత్రంతా నిద్రపోలేదని అక్కడ ఎవ్వరూ ఊహించలేదు. నన్ను చూసిన వెంటనే షూటింగ్ గురించి కాదు, ముందుగా నా ఆరోగ్యం ఎలా ఉందని అడిగింది. ఆమె కళ్ళల్లో కనిపించిన ఆ శ్రద్ధ నాకు ఇప్పటికీ గుర్తుంది అని ఆమె చెప్పింది. అలాగే అప్పుడు నాకు నిజమైన అందం అంటే ఏమిటో అర్థమైంది. జీవితం సులభంగా ఉన్నప్పుడు చూపించే దయ కాదు, మనమే అలసిపోయి ఉన్న ఇతరుల కోసం నిలబడగలిగే అసలైన గొప్పతనం. అందుకే 'మా ఇంటి బంగారం' అనే సినిమా పేరు వినగానే నాకు చిరునవ్వు వస్తుంది. ఎందుకంటే ఆ సినిమా చూడకముందే ఆ బంగారాన్ని నేను నిజ జీవితంలో చూసేశాను అంటూ సమంతపై ప్రశంసలు కురిపించింది శీతల్.